హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు దేవీస్ మగువ. ఈరోజు నా కలెక్షన్లో ఎక్స్క్లూజివ్గా పెద్దవాళ్ళ కోసం కాటన్ శారీస్ అండి. ఎందుకంటే వాళ్ళ చాయిస్ అనేది చాలా లిమిటెడ్గా ఉండి మనకు ఎక్కువ అవైలబుల్లో ఉండవు. ఎవరు వచ్చినా కూడా ఈ విషయంలోనే ఇబ్బంది పడుతుంటారు. సో ఈరోజు మాత్రం నా కలెక్షన్లో హ్యాండ్లూమ్ కాటన్ అండి. ఒక 2-3 వెరైటీస్ ఆఫ్ కాటన్ శారీస్ ఉన్నాయి. అవి ఏవేవి అనేది నేను వీడియో రన్నింగ్లో చెప్తుంటా అండి. అండ్ ప్రైస్ రేంజ్ కూడా వేరియేషన్ ఉంటుందండి శారీకి అనేది. నేను క్లియర్ డీటెయిలింగ్ ఇస్తాను. అండ్ కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ శారీ వచ్చేసే వరకు కోయంబత్తూర్ కాటన్ అండి. అండ్ బేస్ కలర్ వచ్చేసి మనకు గ్రేలోనే ఒక షేడ్ అండి. ఇది కొంచెం గ్రీనిష్ గ్రే అనొచ్చు. అండ్ శారీలో ఇలా బూటీ వచ్చిందండి. ఒకటి మనకు నేవీ బ్లూలో ఉంది, ఒకటి మెరూన్ కలర్లో ఉంది. 2 డిఫరెంట్ డిజైన్స్ ఇన్ బూటీ అండి. ఇది శారీ పళ్ళు. అండ్ బోత్ సైడ్ బార్డర్స్ వచ్చేసి ఇలా క్రీపర్స్లో తీసుకున్నారండి. మనకి బార్డర్లో కూడా కొంచెం థిక్గా ఉందండి. ఇలా సాటిన్ టైప్ అనిపిస్తుంది, కానీ కాటన్ అండి, హ్యాండ్లూమ్ కాటన్. మెరూన్ అండ్ బ్లూలో క్రీపర్ డిజైన్స్ తీసుకున్నారు. అండ్ ఈ బూటీ వచ్చేసి పళ్ళు ఉన్న సైడ్కి ఇలా థిక్గా వస్తాయండి. అండ్ ఇట్లా కుచ్చిళ్ళు ఉండే వరకు కొంచెం అక్కడక్కడ ఉంటాయండి కుచ్చిళ్ళ ఏరియాలో. సో ఈ శారీలో ఏంటంటే మనకు బ్లౌజ్ రాదండి. బ్లౌజ్ పీస్ అనేది మనం సెపరేట్గా వేసుకోవాల్సిందే. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1350 రూపీస్. ఈ శారీ వచ్చేసి మనకు మంచి డార్క్ గ్రీన్ లేదా పాచి గ్రీన్ అనొచ్చండి. అండ్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి కోయంబత్తూర్ హ్యాండ్లూమ్ శారీస్లో మనకు బూటీ వచ్చేసి ఇలా క్రీమ్ అండ్ మస్టర్డ్ ఎల్లో తీసుకున్నారండి. సేమ్ కలర్స్ మనకి ఇలా బార్డర్స్లో కూడా వేసుకున్నారు. రెండు వైపులా కూడా సేమ్ బార్డర్. ఇక్కడ కోర్లో మాత్రం డిఫరెంట్ కలర్ తీసుకున్నారండి, మెరూన్ కలర్. ఈ క్రీపర్స్లో మనకు మస్టర్డ్ ఎల్లో అండ్ క్రీమ్లో తీసుకున్నారు. ఇది వచ్చేసి పళ్ళు. అండ్ ఈ శారీకి కూడా బ్లౌజ్ లేదండి. అండ్ శారీ కాస్ట్ వచ్చేసి 1350 రూపీస్. ఎంత బాగుంది కదా అండి శారీ. ఈ శారీ బేస్ వచ్చేసి మనకు గ్రే కలర్లో ఉందండి. ఈ శారీస్ అన్నీ మనం కంఫర్టబుల్గా హోమ్ వాష్ చేసుకోవచ్చు అండి. పెద్ద మెయింటెనెన్స్ కూడా అవసరం ఉండదు. అవసరం అనుకున్న వాళ్ళు మాత్రం స్టార్చ్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. అండ్ బార్డర్ వచ్చేసి మనకి ఇలా బ్లాక్లో వచ్చిందండి రెండు వైపులా కూడా. ఇన్సైడ్ బార్డర్లో మనకి ఇలా మౌంటైన్ బార్డర్ తీసుకున్నారు. అండ్ శారీ బార్డర్లో మనకు థ్రెడ్ బార్డర్ అండి, జరీలాగా కనిపిస్తుంది. గోల్డెన్ కలర్ థ్రెడ్ తోటి వీవింగ్ చేసిండ్రండి, రుద్రాక్ష బార్డర్. అండ్ ఇది పళ్ళు అండి. శారీ మధ్యలో ఇలా రుద్రాక్ష బూటీ వచ్చింది బ్లాక్లో. ఈ శారీకి కూడా పర్టికులర్గా బ్లౌజ్ అంటూ ఏం లేదండి. ఈ శారీ కాస్ట్ కూడా మనకు 1350 రూపీస్. ఈ శారీ వచ్చేసి మనకు ఆనియన్ పింక్ బేస్లో ఉందండి. శారీలో మీరు గమనించినట్లయితే బార్డర్స్ ఆర్ డిఫరెంట్లీ డిజైన్డ్. ఇలా తీసుకున్నారండి 2 సైడ్ బార్డర్స్. బ్లాక్లో ఇలా పీక్ లాగా తీసుకొని ఇక్కడ రుద్రాక్ష బూటీ టైప్ ఉంది. అండ్ కోర్లో వచ్చేసి మనకు మెజెంటా పింక్లో ఉందండి. అండ్ ఇక్కడ పళ్ళులో ఇలా తీసుకున్నారు, బ్లూ లైన్స్ తీసుకున్నారు. అండ్ ఈ శారీకి కూడా బ్లౌజ్ లేదండి. అండ్ శారీ కాస్ట్ వచ్చేసి 1350 రూపీస్. ఈ శారీ బేస్ వచ్చేసి కైండ్ ఆఫ్ స్నఫ్ కలర్ అండి. ఒక షేడ్ స్నఫ్లో ఒక షేడ్ ఇది. అండ్ మనకు బూటీస్ వచ్చేసి ఇలా 2 టైప్స్ ఆఫ్ బూటీస్ తీసుకున్నారు, పింక్ కలర్లో తీసుకున్నారు. అండ్ స్పెషాలిటీ వచ్చి మనకి బార్డర్ అండి. బార్డర్లో మనకి ఇలా మ్యాట్ నేతలాకుంది. అండ్ కలర్ వచ్చేసి లైట్ మస్టర్డ్ ఎల్లో ఆర్ గోల్డెన్ షేడ్ ఆఫ్ థ్రెడ్ వాడిండ్రు. బార్డర్కి లోపల వైపు ఇలా టెంపుల్ బార్డర్ ఇచ్చిండ్రండి. ఇక్కడ మనకు బార్డర్ బేస్ వచ్చేసి పింక్లో ఉంది. అండ్ ఇది పళ్ళు. అండ్ దెర్ ఈజ్ నో బ్లౌజ్. అండ్ ఈ శారీ కాస్ట్ కూడా మనకు 1350 రూపీస్. కోయంబత్తూర్ హ్యాండ్లూమ్ కాటన్లోనే ఇదొక డిజైన్ అండి. శారీలో డిఫరెంట్గా డిజైన్ చేసిందండి. శారీ బేస్ వచ్చేసి మనకు డార్క్ బ్లూలో ఉంది. శారీలో గమనించినట్లయితే మనకి ఇలా మస్టర్డ్ ఎల్లోలో చెక్స్ వచ్చినాయండి. అండ్ ఇలా మధ్యలో ఇలా బటర్ఫ్లై బూటీలా తీసుకున్నారు. అండ్ బార్డర్స్ వచ్చేసరికి ఇలా కొంచెం క్రీమ్ బేస్లో తీసుకొని ఇలా టెంపుల్ బార్డర్స్లో రుద్రాక్ష బూటీ తీసుకున్నారండి, టెంపుల్ షేప్లో. అండ్ ఇది పళ్ళు. అండ్ ఈ శారీకి కూడా మనకు బ్లౌజ్ అనేది లేదండి.
సో ఈ శారీ కాస్ట్ మనకు 1450 రూపీస్. ఈ శారీ వచ్చేసి మంచి డార్క్ గ్రీన్ షేడ్లో ఉందండి. శారీలో మనకి ఇలా మస్టర్డ్ ఎల్లో చెక్స్ వచ్చినాయి అండ్ ఇలా బటర్ఫ్లై బూటీ వచ్చిందండి చెక్స్ మధ్యలో. అండ్ 2 సైడ్స్ బార్డర్ వచ్చేసి ఇలా క్రీమ్ బేస్లో తీసుకొని బ్లూ హ్యాండిల్ ఏమంటారు ఇది రుద్రాక్ష బూటీ తీసుకున్నారండి టెంపుల్ డిజైన్లో ఇలా ట్రయాంగిల్ షేప్లో. అండ్ బ్లౌజ్లో వచ్చేసి మనకి ఇలా మస్టర్డ్ ఎల్లో బ్లౌజ్ లేదండి, పళ్ళులో వచ్చేసి మనకి ఇలా మస్టర్డ్ ఎల్లో లైన్స్ రన్ అవుతుంటాయి. అండ్ ఈ శారీ కాస్ట్ కూడా మనకు 1450 రూపీస్. ఈ శారీ వచ్చేసి మంచి షేడ్ ఆఫ్ బ్లూ అండి. బ్లూ అండ్ మస్టర్డ్ ఎల్లో సూపర్ హిట్ కాంబినేషన్ అండి. యాక్చువల్లీ మస్టర్డ్ ఎల్లో మనకి ఇలా బ్లాక్స్ వచ్చేసినాయి, మధ్యలో ఇలా బటర్ఫ్లై బూటీ వచ్చిందండి. అండ్ బార్డర్స్లో కొంచెం ఇలా గ్రీనిష్ గ్రే షేడ్లో బేస్ తీసుకొని యాజ్ యూజువల్గా బ్లూ కలర్లో రుద్రాక్ష బూటీతోటి ఇలా ట్రయాంగిల్ షేప్ తీసుకున్నానండి. అండ్ దిస్ ఈజ్ ద పళ్ళు పార్ట్ ఆఫ్ ద శారీ. అండ్ ఈ శారీ కాస్ట్ కూడా మనకు 1450 రూపీస్. ఈ శారీ వచ్చేసి మనకు గ్రీనిష్ గ్రే షేడ్లో ఉందండి. అండ్ శారీలో మనకి ఇలా డార్క్ బ్లూ చెక్స్ వచ్చినాయి లైన్స్ అండ్ ఇక్కడ బటర్ఫ్లై బూటీ వచ్చిందండి చెక్స్లో. బార్డర్స్ వచ్చేసే వరకు కొంచెం లైట్ క్రీమ్ కలర్లో ఉంది. బ్లూ అండ్ క్రీమ్ కలిసే వరకు కూడా మనకు పింక్ షేడ్ అనిపిస్తుందండి. ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో రుద్రాక్ష బూటీ ఉంది అండ్ దిస్ ఇస్ పళ్ళు లైన్స్ వచ్చినాయి. అండ్ ఈ శారీ కాస్ట్ కూడా మనకు 1450 రూపీస్. ఈ శారీ మనకు మంచి పర్పుల్లో ఉందండి. ఇంకా చెప్పాలంటే నేరేడు పండు కలర్ అంటాం కదా అండి, అందులో ఉంది. అండ్ మనకు లైన్స్ వచ్చేసి ఇలా మస్టర్డ్ ఎల్లో ఉన్నాయండి. బార్డర్స్ 2 సైడ్స్ ఇలా క్రీమ్ బోయిసే ఉంది. అండ్ రుద్రాక్ష బూటీ ఇన్ బ్లూ కలర్. ఇది పళ్ళు అండి. అండ్ ద కాస్ట్ ఆఫ్ ద శారీ వచ్చేసి 1450 రూపీస్. ఈ శారీ మనకు మంచి ఆరెంజ్ షేడ్లో ఉందండి. లైన్స్ కూడా మనకు క్రీమ్ కలర్లో ఉన్నాయి చెక్స్ ఇవి. బటర్ఫ్లై బూటీ కూడా క్రీమ్ కలర్లో ఉందండి. 2 సైడ్స్ బార్డర్స్ కూడా క్రీమ్ బేస్లోనే ఉంది విత్ బ్లూ రుద్రాక్ష బూటీ ట్రయాంగిల్ షేప్లో ఉందండి. అండ్ యాజ్ యూజువల్గా పళ్ళు అనేది ఇలా రన్ అవుతుంది. సో ఈ శారీ కాస్ట్ కూడా మనకు 1450 రూపీస్. ఈ శారీ వచ్చేసి మనకు మంచి షేడ్ ఆఫ్ ఎల్లోలో ఉందండి. నాకు తెలిసి మస్టర్డ్ ఎల్లోనే అనుకుంటున్నా. అండ్ గమనించినట్లయితే ఇక్కడ మనకు చెక్స్లో 2 టైప్స్ ఆఫ్ కలర్స్ తీసుకున్నారండి, మెరూన్ అండ్ గ్రీన్, డార్క్ గ్రీన్. ఈ బూటీ వచ్చేసి బ్లూ కలర్లో ఉందండి. అండ్ 2 సైడ్స్ బార్డర్స్ వచ్చేసి ఇలా పిస్తా గ్రీన్లో ఉంది. యాజ్ యూజువల్గా రుద్రాక్ష బూటీ ఇన్ ట్రయాంగిల్ షేప్. పళ్ళులో మనకి ఇలా మెరూన్ లైన్స్ రన్ అవుతున్నాయండి. అండ్ కాస్ట్ ఆఫ్ ద శారీస్ 1450 రూపీస్. శారీ వచ్చి మనకు మెహందీ గ్రీన్లో ఉందండి. ఇక్కడ లైన్స్ కూడా మనకి ఇలా పిస్తా గ్రీన్ అండ్ కొంచెం రెడ్డిష్ క్రీమ్లో తీసుకున్నారు చెక్స్. ఇది వచ్చేసి బటర్ఫ్లై బూటీ వచ్చేసి మనకు క్రీమ్ కలర్లో తీసుకున్నారండి. ఇక్కడ కూడా రెడ్డిష్ క్రీమ్ కలర్లో ఉంది బార్డర్ బేస్. అండ్ యాజ్ యూజువల్గా రుద్రాక్ష బూటీ ఇన్ బ్లూ కలర్. ఈ పార్ట్లో మాత్రం పళ్ళులో మాత్రం మనకి ఇలా క్రీమ్ లైన్స్ రన్ అవుతుంది. అండ్ ఈ శారీ కాస్ట్ కూడా మనకు 1450 రూపీస్. ఈ శారీ వచ్చేసి లైట్ స్కై బ్లూ కలర్లో ఉందండి. అండ్ శారీ మనకు మెటీరియల్ వచ్చేసి బంగ్లాదేశ్ కాటన్ లేదా ధాకా కాటన్ అనొచ్చండి. ఇదంతా జమ్దాని వీవింగ్. ఇది కూడా హ్యాండ్లూమ్ శారీ అండి. సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది. మీరు గమనించినట్లయితే శారీలో ఇలా 3 కలర్స్ ఆఫ్ బూటీ తీసుకున్నారు. ఇది పింక్, ఇది బ్లూ అండ్ ఇది మస్టర్డ్ ఎల్లో. అందులో కూడా మనకి ఇలా మీనా బూటీలా తీసుకున్నారు. బార్డర్స్ గమనించినట్లయితే ఇలా లీఫ్ బూటీ తీసుకున్నారండి, పెద్ద పెద్ద వీవింగ్. ఇది ప్రింట్ కాదు. అండ్ ఇక్కడ ఈ బార్డర్ వచ్చేసే వాళ్ళకి మనకు కాటన్ సిల్క్లో ఉంటుంది. అండ్ పళ్ళు పార్ట్లో ఇలా తీసుకున్నారండి, గ్రే కలర్లో తీసుకున్నారు. అండ్ ఈ బూటీస్ అనేటివి ఇక్కడ రన్ అవుతున్నాయి. అండ్ ఈ శారీకి కూడా మనకు బ్లౌజ్ అనేది లేదండి. సో ఈ శారీ కాస్ట్ కూడా మనకు 1350 రూపీస్. ధాకా కాటన్లో ఈ శారీ వచ్చేసి మనకు డార్క్ సీ గ్రీన్ కలర్లో ఉందండి. అగైన్ జమ్దాని వీవింగ్ బోత్ సైడ్ ఆఫ్ ద బార్డర్స్. పైన బార్డర్లో ఇలా వచ్చిందండి, లైట్ పింక్ అండ్ క్రీమ్లో తీసుకున్నారు చిన్న చిన్న బూటీ. బార్డర్ బేస్ వచ్చేసి మనకి ఇలా నేవీ బ్లూలో ఉందండి. అండ్ బార్డర్కి లోపల వైపున 2 వైపులా కూడా ఇలా టెంపుల్ డిజైన్ తీసుకున్నారండి, అందులో కూడా ఒక బూటీ. అండ్
ఈ శారీ పళ్ళు ఇలా కొంచెం లైటర్ షేడ్లో వచ్చిందండి. అండ్ ఈ శారీ కాస్ట్ కూడా మనకు 1350 రూపీస్. ఢాకా కాటన్లో ఈ శారీ వచ్చేసి మనకు డార్క్ సీ గ్రీన్లో ఉందండి. అండ్ శారీ మొత్తం కూడా ఇలా చిన్న చిన్న చెక్స్ వచ్చినాయి మనకు, బ్లూ, డార్క్ బ్లూ లైన్స్ తోటి. అండ్ బోత్ సైడ్ బార్డర్స్ వచ్చేసి ఇలా థ్రెడ్ వీవింగ్లో ఉందండి. ఫ్లోరల్ క్రీపర్స్ వచ్చినాయి. అండ్ బార్డర్లో మనకు రాయల్ బ్లూ ఉంది. ఇక్కడ కింది వైపు బార్డర్లో వచ్చేసరికి ఇలా రెడ్ కలర్లో టెంపుల్ బూటీ తీసుకున్నారండి. అండ్ ఈ శారీ కూడా మనకు బ్లౌజ్ లేదు, ఇట్లా పళ్ళులో డార్కర్ షేడ్ తీసుకున్నారు. అండ్ ఈ శారీ కాస్ట్ 1350 రూపీస్. ఢాకా కాటన్లోనే మనకు మంచి మర్సిడైజ్డ్ కాటన్ అండి. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మీరు దగ్గర నుంచి చూస్తే లైట్ షైనింగ్ కూడా కనిపిస్తుంటుంది. ప్యూర్ కాటన్, హ్యాండ్లూమ్. అండ్ ఈ శారీ బేస్ వచ్చేసి మనకు రాణి పింక్లో ఉంది. ఈ టైప్ చెక్స్ తీసుకున్నారండి శారీ మొత్తం కూడా. అండ్ రెండు వైపులా బార్డర్స్ వచ్చేసి మనకు దగ్గరగా ప్యారెట్ గ్రీన్కి దగ్గరలో ఉన్నాయండి. ఫ్లోరల్ క్రీపర్స్ ఉన్నాయి, అలాగే మౌంటైన్ బూటీ ఉంది ఇక్కడ ఇన్సైడ్ ద బార్డర్. అండ్ ఈ శారీ స్పెషాలిటీ ఏంటంటే ఈ శారీకి 80 to 90 సెంటీమీటర్స్ బ్లౌజ్ ఇస్తారండి. ఇది పళ్ళు డార్క్ గ్రీన్లో ఉంటుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకు ఇంతకుముందు ఈ శారీస్ వచ్చినాయండి, బ్లౌజెస్ చాలా 1/2 మీటర్ కంటే చాలా తక్కువ ఉండేది. సో ఇది బ్లౌజ్ అండి. సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకు 1950 రూపీస్. ఢాకా కాటన్లో ఈ శారీ వచ్చేసి మంచి షేడ్ ఆఫ్ డార్క్ గ్రీన్ అండి. బార్డర్స్లో మనకి ఇలా రెడ్ తీసుకున్నారు. డార్క్ గ్రీన్ అండ్ రెడ్ అనేది ఎప్పటికైనా అది చాలా ట్రెండీ కాంబినేషన్ అండి. అండ్ జరీ బార్డర్, బోత్ సైడ్స్ సేమ్ బార్డర్. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఇట్లా మౌంటైన్ బూటీ వస్తుంది. ఇది పళ్ళు అండి. మనకు బార్డర్కి పళ్ళుకి కొంచెం వేరియేషన్ ఉంటుందండి, కలర్ డార్క్ కలర్లో వస్తుంది. అండ్ దిస్ ఈజ్ బ్లౌజ్. అండ్ ఈ శారీ కాస్ట్ కూడా మనకు 1950 రూపీస్. మంచి షేడ్ ఆఫ్ ఎల్లో అండి. ఈ శారీస్ పెద్దవాళ్ళ శారీస్ అనే కానీ చిన్న ఏజ్ ఉన్న వాళ్ళు కూడా బ్లౌజ్ అనేది డిజైన్ చేయించుకొని కట్టేసుకోవచ్చు అండి, అంత మంచిగా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్. అండ్ ఆరెంజ్ ఎల్లో అండి ఇది షేడ్. అండ్ చెక్స్ రన్ అవుతున్నాయి శారీ మొత్తం కూడా. బార్డర్లో వచ్చేసరికి ఇలా డార్క్ ఆరెంజ్లో తీసుకున్నారండి. యాజ్ యూజువల్గా ఫ్లోరల్ క్రీపర్, టెంపుల్ డిజైన్. మనకు పళ్ళు వచ్చేసరికి కొంచెం డార్కర్ షేడ్లో ఉంటుంది. మంచి మర్సిడైజ్డ్ కాటన్ అండి ఇది. అండ్ ఇది బ్లౌజ్. బ్యూటిఫుల్ శారీ, ఫుల్ లెంత్ ఉంటుందండి శారీ. 5.5 మీటర్స్ ప్రాపర్గా ఉంటుంది. అండ్ 80 to 90 సెంటీమీటర్స్ బ్లౌజ్ ఉంటుంది. అండ్ శారీ కాస్ట్ వచ్చేసి 1950. ఈ శారీ కూడా మంచి షేడ్ ఆఫ్ డార్క్ గ్రీన్లో ఉందండి, డిఫరెంట్ షేడ్. అండ్ బార్డర్స్ వచ్చేసి ఇలా పింక్, రాణి హాట్ పింక్ లైన్స్ కూడా బార్డర్లో ఏవైతున్నాయో అవే లైన్స్ రన్ అవుతున్నాయి. 2 సైడ్స్ ఇలా క్రీపర్ డిజైన్స్ అండ్ మౌంటైన్ బార్డర్స్. పళ్ళు వచ్చేసరికి ఇలా కొంచెం డార్క్ షేడ్లో ఉంటుందండి. సేమ్ పళ్ళు ఎలా ఉందో బ్లౌజ్ కూడా మనకి ఇలా డార్కర్ షేడ్లో ఉంటుంది. అండ్ శారీ కాస్ట్ 1950 రూపీస్. ఈ శారీ వచ్చి మనకు పర్పులిష్ పింక్ షేడ్లో ఉందండి, మంచి షేడ్ యాక్చువల్లీ. అండ్ మనకి ఇలా బార్డర్లో పర్పుల్ అండ్ గ్రే మిక్స్ అయినప్పుడు ఇలా లావెండర్ షేడ్ లాగా అనిపిస్తుందండి. యాజ్ యూజువల్గా జరీ బార్డర్, మౌంటైన్ బార్డర్ ఇన్సైడ్ ద బార్డర్. అండ్ పళ్ళు ఇలా డార్క్ గ్రేలో తీసుకున్నారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి కూడా సేమ్ ఇలాగే ఉంటుందండి, డార్క్ గ్రే. శారీ కాస్ట్ 1950 రూపీస్. ఈ మర్సరైజ్డ్ కాటన్ శారీ వచ్చేసి మంచి రెడ్ షేడ్లో ఉందండి. మనకు బార్డర్లో ఇలా బ్లాక్ అండ్ రెడ్ మిక్స్ అయ్యాక ఇలా బ్రౌన్ షేడ్ కనిపిస్తుంది. అండ్ సేమ్ యాజ్ యూజువల్గా ఫ్లోరల్ క్రీపర్ అండ్ మౌంటైన్ బార్డర్స్ ఇన్సైడ్ ద బార్డర్. బ్లాక్ అండి, ఇది బ్లాక్ పళ్ళు, బ్లౌజ్ కూడా ఇలా మనకు బ్లాక్లో ఉంటుంది. అండ్ వాట్ ఏ కాంబినేషన్ అండి యాక్చువల్లీ. 1950 రూపీస్. వి గో విత్ ఏ వెరీ డిఫరెంట్ అండ్ రిచ్ కాంబినేషన్ అండి. మంచి షేడ్ ఆఫ్ గ్రీన్, దానికి మనకి ఇలా లెమన్ ఎల్లోలో తీసుకున్నారండి బార్డర్స్.
శారీలో లైన్స్ కూడా ఇలా లెమన్ ఎల్లో లైన్స్ రన్ అవుతున్నాయి. ఇది ఎల్లో అయ్యే వరకు మనకు క్రీపర్ డిజైన్ అంత క్లియర్గా తెలుస్తలేదండి. కాకపోతే ఇందులో కూడా ఫ్లోరల్ క్రీపర్ వచ్చింది. ఇన్సైడ్ ద బార్డర్ మనకి ఇలా మౌంటైన్స్ తీసుకున్నారు. అండ్ ఇది పళ్ళు అండి, కొంచెం డార్కర్ షేడ్లో ఉంది. అండ్ అగైన్ ద బ్లౌజ్ ఈస్ ది బ్లౌజ్. వాట్ ఏ బ్యూటిఫుల్ కాంబినేషన్. And the cost of the saree is 1950 rupees. Again very rich combination of very good shade of blue and pink, rani pink. And lines కూడా మనకి ఇలా ఒక లైన్ వచ్చేసి లైట్ బ్లూలో తీసుకున్నారండి, ఒక లైన్ వచ్చేసి ఇలా పింక్లో తీసుకున్నారు. బార్డర్లో ఏ కలర్ అవుతుందో అదే. అండ్ బార్డర్స్ వచ్చే వరకు మనకు రాణి పింక్లో ఫ్లోరల్ డిజైన్ ఇంజరీ అండ్ టెంపుల్ బార్డర్స్ ఇన్సైడ్ ద బార్డర్. ఇది పళ్ళు పార్ట్ అండి. బ్లౌజ్ వచ్చారు కొంచెం డార్క్ ఉంటుంది ఇలా. ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ శారీ కాస్ట్ ఈజ్ 1950 రూపీస్. ఇదండి ఈరోజు నా కలెక్షన్. పెద్దవాళ్ళ శారీస్ అయినా కూడా చిన్నవాళ్ళు కూడా వేర్ చేసేటట్లు ఉన్నాయండి. నేను వీడియోలో మెన్షన్ చేసినట్లు డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ చేసుకుంటే బ్లౌజెస్ని మనం ఏ శారీ అయినా కూడా కట్టుకోవచ్చండి. అండ్ ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తుండండి. ఇంకా మంచి మంచి కలెక్షన్తో మీ ముందుంటాను. అండ్ దిస్ ఈస్ దేవి రెడ్డి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.